నమస్తే అన్న. నమస్తే అండి. కాంగ్రెస్ పార్టీ ఎందుకు చూడట్లేదా, అసలు ఎందుకు పదవి ఇవ్వలేకపోతుంది? కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం లాంటిది. అదే రేవంత్ రెడ్డి పార్టీలోకి తీసుకున్నాడు. ఇదంతా నేను కొత్త లేదు, మీరు పాత లేదు, ఎవరైనా అందరినీ కలుపుకొని పోండి. కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత కూడా ఏదైతే పరకాలకు సంబంధించి ఎమ్మెల్యే సీటు నాదా 20,000 నేనే ఉంటా, ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్రకాష్ రెడ్డికి టికెట్ ఇస్తాను, ఏ విధంగా రెడ్డికి అధిష్టానం ఇస్తుంది, మరి ఇక్కడ వచ్చేది నువ్వేంటని సుష్మిత గారు అంటున్నారు. ఇక్కడ బీజేపీ వర్సెస్ అలాగే బీఆర్ఎస్ కావచ్చు, చాలా సంతోషంగా ఉన్నట్టు. మీరు ఎంత గుద్దుకుంటే మీ కాంగ్రెస్ పార్టీ ఎంత చీలిపోతే మాకు అంత సంతోషమే. జనాలకు వచ్చి అడిగే హక్కు వాళ్ళు కోల్పోయారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కూడా అన్న చాలా కార్పొరేషన్ పదవులు మొత్తం ఖాళీ కాబోతున్నాయి. అందులో ముఖ్యంగా వైశ్య కార్పొరేషన్. మరి మీరు వైశ్య కార్పొరేషన్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు, అన్ని పదవులు ఖాళీ అయిపోయినాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అవకాశం లేకున్నట్టు నాకు కూడా ఎప్పుడైనా అవకాశం కల్పిస్తారేమో. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. నేను మీ జల్లిస్ పాను. తెలంగాణ కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతుంది? ఇక్కడ రకరకాలుగా వినిపిస్తా ఉంది. మంత్రి కొండా సురేఖ వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉంది అని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. లేదు, ఈమె కావాలనే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వాళ్ళ కూతురును మాట్లాడిస్తుంది ఏ పార్టీ అని చెప్పేసి మరికొందరు మాట్లాడిస్తా ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది? రాజగోపాల్ రెడ్డి కావచ్చు, లేకపోతే చెన్నారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఎందుకు కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఇన్నేళ్ళుగా కాంగ్రెస్ పార్టీనే చాలా రోజులుగా పనిచేస్తూ వస్తూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం కూడా వీళ్ళు చాలా మంది అందరూ కలిసి పనిచేసారు. కానీ ఎందుకు ఈ విధంగా వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది? డైరెక్ట్ గా అదే పార్టీలో ఉంటూ అదే పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఈ విధంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి అర్థం కానటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. దీనికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ కూడా వాళ్ళకు నోటీసులు ఇస్తా ఉంది, వివరణ కోరుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉంది. ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ కొదిమూరి దయాకర్ రావు గారు ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సేవాదల్ కార్యదర్శి ఉన్నారు. మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. అన్న ఎలా ఉన్నారు? ఫైన్, బాగున్నాము. చాలా సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తా ఉన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పటి నుంచి కాంగ్రెస్ కండువా కప్పుకొని ఉన్నారు, ఇన్నేళ్ళుగా పనిచేస్తా ఉన్నారు. మరి ఎందుకు దయాకర్ రావు గారి పట్ల కాంగ్రెస్ పార్టీ ఎందుకు చూడట్లేదా, అసలు ఎందుకు పదవి ఇవ్వలేకపోతుంది, లేకపోతే మీరు అడగలేదా, అసలు ఏందన్న ఎందుకు? కాంగ్రెస్ పార్టీ అనేది సముద్రం లాంటిది, నేషనల్ పార్టీ. గత మా కుటుంబం కాంగ్రెస్ పార్టీకి అంకితమైంది. మా నాన్నగారు కూడా 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా పనిచేశాడు. ఓకే. మేము కమ్యూనిటీ పరంగా వైశ్య కులం, ఆర్య వైశ్య కులం. నా పేరు కొదుమూరి దయాకర్ గుప్తా. కానీ మా నాన్నగారు వైశ్యులు అంటే బిజినెస్ అంటారు అందరూ. అవును, బిజినెస్, వ్యవసాయం. కానీ మాది బిజినెస్, వ్యవసాయం, పొలిటికల్. ఓకే. మా నాన్నగారికి మేము 5 కొడుకులు, 2 అమ్మాయిలు. మా నాన్నగారు అన్నదమ్ములు కూడా 6 ఉన్నారు. వాళ్ళు కూడా అందరు బిజినెస్. మా నాన్నగారు ఒక్కడే పొలిటికల్గా వచ్చాడు. పొలిటికల్గా వచ్చిన తర్వాత నాన్నగారు చేశాడు. మా నాన్నగారి వంశపారంలో మేము 5 కూడా అందరు బిజినెస్ లోనే ఉన్నారు. ఇక నాన్నగారి వంశపారంపర్యం నాకు వచ్చింది అనుకుంటా. నేను పార్టీలో నాన్నమ్మటి అప్పుడు తిరుగుతూ ఉండేవాడు. చిన్న కొడుకులుగా ముద్దుగా తండ్రికి చిన్న కొడుకు అంటే ఇష్టం కదా, దాంట్లో నాన్నమ్మటి తిరుగుతుంటే నాకు కూడా ఆ భావాలు వచ్చాయి. నేను స్కూల్లో కాకల్లో, నా దగ్గర ఉన్న స్కూలు కాకల్లో చదువుకున్నా. అప్పట్లోనే నన్ను కాంగ్రెస్ పార్టీ కాకుండా స్కూల్లో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ ఉంటుంది కదా, అప్పట్లోనే నన్ను రాజకీయంగా స్కూల్ ఎస్పీఎల్ నిల్చోవాలని పోటీ చేశారు. చేసినప్పుడు మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడిగారు, మీ అబ్బాయిని మేము పోటీలో నిల్చోబెడుతున్నాము, మరి మీరు కాంగ్రెస్ స్కూల్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఉండదు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ ఉంటది కదా, సిపిఐ తరపున సిపిఐ, సిపిఎం ఇద్దరు వచ్చి మా నాన్నగారిని అడిగితే నా కొడుకు దేంట్లోకి రావద్దు, అసలు నేనే రాజకీయానికి వచ్చి కాంగ్రెస్ పార్టీలు ఎప్పటి నుంచి ఉన్నాను, నాకు సిపిఐ, సిపిఎం అంటే వద్దు, కాంగ్రెస్ పార్టీకి ఏదైనా అవకాశం ఉంటే చూడండి, స్కూల్లో అవకాశాలు ఉంటే వాడు వస్తాడేమో చూద్దాం, వాడి ఇంట్రెస్ట్ అన్నాడు. ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్కూల్లో లేదు కాబట్టి నేను ఏఎస్ఎఫ్ఐ తరఫున నిల్చున్నా. కోనవనేని సాంబశివరావు గారు నాకు దగ్గరగా అప్పుడు మాకు స్కూల్లో ఉండేది, అక్కడ ఆయన సిపిఐ తరఫున ఉండే, ఇప్పుడు ప్రెసిడెంట్ కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు. సరే దయాకర్ ఉండవయా అని చెప్పారు. అప్పటి నుంచి రాజకీయంగా మనం స్కూల్ నుంచి స్టార్ట్ అయిన రాజకీయ జీవితం. తర్వాత రాజకీయంతో పాటు బిజినెస్ కూడా ఇంట్లో చిన్నవాడిని కాబట్టి షాపు అవి చూసుకుంటూ ఉండేది. మా నాన్నగారి గురువైన జలగ వెంగళరావు గారు కనుక హైదరాబాద్ నుంచి
ఖమ్మం వస్తుండంటే ఆయన మంత్రి అయ్యాక కానీ సీఎం అయ్యాక కానీ మా నాన్న దగ్గరికి వచ్చేవాడు, మా నాన్నగారు రాగానే మా నాన్నగారు ఎమ్మడి నేను పోయేవాడిని. అట్లా పార్టీలో ఉన్నాను. ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో నమ్ముకొని ఉన్నాం. మా నాన్నగారు కూడా అట్లే నేను కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకునే ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఏదో ఒకటి చేస్తుందని. నేను మొన్న 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టారు, చాలా ఇబ్బందులు పెట్టారు. చేయాల్సిన కానీ చేశారు. పార్టీ మారమనో లేకపోతే ఇంకా ఎన్నో విధాలుగా చేసి ఇబ్బంది పెట్టారు. కానీ నేను పార్టీని వదలలేదు. పార్టీ కండవ కప్పుకొని ఉన్నాను. మాకు జిల్లాలో టిఆర్ఎస్ బాగా ఉన్న టైంలో సెకండ్ టైం అప్పుడు కాంగ్రెస్ అయిపోయింది లేదు అనే టైంలో మా చంద్రగొండ మండలంలో నేను 500 మందితో మీటింగ్ పెట్టాను. మా గురువు గారు కొనగళ్ళ వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీకి కొనగళ్ళ వెంకటరెడ్డి అంటే చంద్రగొండ మండలంలో ఒక 5 కాన్స్టిట్యున్సీల్లో టాప్ ఆయన. 5 నియోజకవర్గాల్లో చుట్టుపక్కల ఎక్కడున్నా కొనగళ్ళ వెంకటరెడ్డి అంటే కాంగ్రెస్ అంటే కొనగళ్ళ వెంకటరెడ్డి అంటారు. ఆయన తరపున నేనుండి ఆయన కూడా నేను వారితోనే కాంగ్రెస్ పార్టీలు తిరుగుతూ ఉన్నా. ఆయన గారు కూడా జాబ్కి రాజీనామా సింగరేణి ఎంప్లాయ్ ఆయన సింగరేణి జాబ్ వదులుకొని పార్టీకి అంకిత భావంతో పనిచేసి తర్వాత కొంచెం కారణాల వల్ల పార్టీలు మారింది. కానీ నన్ను కూడా ఆయన పార్టీ నన్ను మారమన్నారు కానీ పార్టీ మారలేదు. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాగానే కాంగ్రెస్ పార్టీలో ఏదో జరిగిపోయింది మ్యాజిక్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాగానే దాదాపు 2.5 ఏళ్ళు అవుతా ఉంది. అసలు ఏ సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు. లంకె బుందలు ఉన్నాయి అని చెప్పి వచ్చినాం కానీ లంకె బుందలు ఏం కనిపించట్లేదు. బంగారం మొత్తం ఖాళీ అయిపోయిందని రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మరి ప్రజల పరిస్థితులు ఏంటి? ప్రజలకు మొత్తం వ్యతిరేకమైన పాలన కనిపిస్తా ఉంది. ఏ సంక్షేమ పథకాలు అందట్లేవు, ఫ్రీ బస్ పెట్టి కొట్లాటలు పెట్టిరు అని చెప్పేసి ప్రతిపక్షాలు కావచ్చు చాలా మంది కూడా వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితులు చూస్తా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ ఇంకా 2 ఏళ్ళు ఏమైనా చేయబోతుందా ఏంటి? ఒకటేనండి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చచ్చిపోయింది అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ. తర్వాత కాంగ్రెస్ అధికారం రాకపోవడం వల్ల టీఆర్ఎస్ కొంచెం పుంజుకుంది. వాస్తవే టీఆర్ఎస్ కాంగ్రెస్ చచ్చిపోయిందన్న టైంలో ఉన్న కాంగ్రెస్ లో ఉన్న లీడర్స్ అందరూ కూడా టీఆర్ఎస్ వెళ్ళిపోయారు. టీఆర్ఎస్ భయానికి భయపెట్టి మీ ఆస్తులు పోతాయి అయిపోతాయి భయపెట్టి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరినీ ప్రతిపక్ష హోదా లేకుండా టీఆర్ఎస్ తీసుకుంది. మాకు సిఎల్పి లీడర్ గా బట్టి విక్రమార్క గారు, మెదక్ నియోజకవర్గం మా డిప్యూటీ సీఎం గారు, మా గురువు గారు వారిని కూడా భయపెట్టారు. ఎన్నో బలోపేతాలు గురి చేశారు. ఆయన గారు కూడా సిఎల్పి నేతగా ఉండి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ప్రతిపక్ష హోదా అనేది లేకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి కేసీఆర్ గారు అనుకోని కేసీఆర్ గారు చేశారు. కానీ ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు మాత్రం మా సీఎం గారు ప్రతిపక్ష హోదా ఉండాలి అనేది మా రేవంత్ రెడ్డి గారు. లేకపోతే మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు డోర్లు ఓపెన్ చేస్తే ఇప్పుడు మొత్తం అక్కడ ప్రతిపక్ష హోదా లేకుండా ఉంటది. ప్రతిపక్షం అనేది ఉండాలి. మనం ఏదైనా తప్పు చేస్తే చూపించడానికి మేము చేసే మంచి పనులు చూపించాలి. కానీ తప్పు చేసామంటున్నారు, తప్పు ఎక్కడ చేయలే. తప్పుడు చూపించకుండా మేము చేసిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ అభివృద్ధి కానీ ఏదైనా ఇలాంటివి ఉన్నప్పుడు టిఆర్ఎస్ లో ఉన్న నలుగురు కూడా మేము అవి చేయలేకపోయాము, రేవంత్ రెడ్డి గారు చేస్తుండు, రేవంత్ రెడ్డి గారికి ఈ అవకాశం వచ్చింది అని మంచి చెప్తే బాగోదు. కాబట్టి ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్ కి అంకితం అయ్యారు. మేము ఎప్పుడు ఏదైనా మా డిప్యూటీ సీఎం గారు కానీ పిసిసి గారు కానీ పొంగుల శ్రీనివాస్ రెడ్డి గారు కానీ ఎవరైనా కూడా ఇప్పుడు ఏమంటారంటే ప్రతిపక్ష హోదా మీకు ఇచ్చాము ఉంచాము, మీ ప్రతిపక్ష హోదా తీయం, మేము మీలాగా మేము మనసు లేని వ్యక్తులం కాదు, మాకు మనసు ఉంది, మా పార్టీకి ఒక అంకితభావం ఉంది, మా పార్టీ ఒక ఇది ఉంది. కాబట్టి మీ ప్రతిపక్ష హోదా దిగం, మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి అంటే అసెంబ్లీకి ఏనాడు కేసీఆర్ గారు రాలేదు. కేసీఆర్ గారు ఒకవేళ అసెంబ్లీకి వచ్చినా కూడా ఒకసారి ఎందుకు వచ్చారంటే వారి జీతం తీసుకోవడానికి, వారికి నెల జీతాలు వస్తాయి కాబట్టి 6 నెలలకు ఒకసారి అటెండ్ కావాలి కాబట్టి అసెంబ్లీకి వచ్చే ముందు రోజు కేటీఆర్ గారు అన్నారు సింహం వస్తుంది, ఇప్పుడు వస్తుంది, ఇక చూడండి రేపు అసెంబ్లీకి వస్తుండు, మీ అంత చూస్తాడు, మీ తాటాలు తీస్తారు, అది ఇది అని ఏదో చెప్పారు. ఆ రోజు వచ్చాడు, సంతకం పెట్టాడు, వెళ్ళిపోయాడు. ఆయన హోదాలో ఆయన అసెంబ్లీకి వస్తే మా సీఎం గారు దగ్గరికి వెళ్ళి లేచి ఆయనకు వయసుకు విలువిచ్చి ముఖ్యమంత్రి అన్నది పక్కన పెట్టి పార్టీలో ఉన్నప్పుడు ఎలక్షన్ అప్పుడే పార్టీలు కానీ ఉంటాయి, కానీ అసెంబ్లీ నడిచేటప్పుడు మీ సూచనలు మాకు కావాలి, మీరు వచ్చినందుకు సంతోషం, మీరు సూచనలు ఇవ్వండి అని చెప్పి దగ్గరికి వెళ్ళి ప్రతిపక్ష హోదా దగ్గరికి వెళ్ళి మందలు ఇచ్చాడు ఆ సీఎం గారు. అంత గొప్ప మనసు ఉన్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి గారు.
అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో తెలంగాణలో ఉన్న మంత్రులందరూ కూడా కష్టపడి కాంగ్రెస్ అధికారంలో తీసుకొచ్చారు. ఇంత ఉన్నా కూడా కొంత కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి లీడర్లకు మీరు అడిగిన క్వశ్చన్ కొంత అవకాశాలు ఏంటంటే బాధలు ఉన్నాయి నాలాంటి సీనియర్ లీడర్లకి. ఏంటి ఆ బాధలు? బాధలు అంటే పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్, టిఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు రీసెంట్ గా. పాత కాంగ్రెస్ అంటే ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళు, పార్టీని నమ్ముకున్న వాళ్ళు కూడా వర్గం కాదు వాళ్ళు. పాత వాళ్ళు కాంగ్రెస్ అంటే వర్గం కాదు. అది వర్గం అంటే ఒక రేవంత్ రెడ్డి వర్గమా, లేకపోతే బట్టి గారి వర్గమా, పొగులేటి వర్గాలు అంటారు. అసలు వర్గం అంటే ఏంటి? అసలు వాళ్ళు వర్గాలు చెప్తున్నారు. మేము పాత లీడర్లో మేమేమంటున్నామంటే జెండా కింద పనిచేస్తాం అంటున్నాం. కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మన జెండా, మన హస్తం గుర్తుకే మనం ఓటేయాలని చెప్తాం. అంటే కాంగ్రెస్ పార్టీ జెండా కింద పనిచేస్తున్నాం తప్ప టిఆర్ఎస్ లో నుంచి వచ్చిన వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ మనోభావాలు తెలియదు కాబట్టి వాళ్ళ కొంత మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. టిఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళే, టిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళకి పనులు చేయించుకుంటున్నారు, వాళ్ళకి ఇది జరుగుతుంది కొంత. దాని మీద మన తెలంగాణకి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజు గారు వచ్చాక ఏ పదవులు ఇచ్చినా, నామినేట్ పదవులు ఇచ్చినా కానివ్వండి, ఏదన్నా ఎమ్మెల్యే టికెట్లు కానివ్వండి, లోకల్ బాడీ ఏదైనా కానివ్వండి, పాత మినిమం 3 years నుంచి పార్టీలో ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. టిఆర్ఎస్ పార్టీ నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళు, ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళకి ఇవ్వద్దు అనేది ఒక సిస్టమ్ పెట్టారు. నాకు పాత కాంగ్రెస్ లో అప్పుడు అందరికి లేచి సంతోషం అనిపించింది. రైతుకి పంట వేసాక వర్షం పడక ఇబ్బంది పడుతున్న టైంలో వర్షం పడితే ఎంత ఆనందం ఉంటుందో అదే ఆనందాన్ని మీనాక్షి నటరాజన్ గారు వచ్చాక మా పాత కాంగ్రెస్ లో గుర్తు పెట్టుకుని ఈ సిస్టమ్ పెట్టారన్న తర్వాత మొన్న డిసిసి అధ్యక్షులు ఇచ్చే విధానంలో 60% పాత కాంగ్రెస్ వాళ్ళకి, 40% టిఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. అరే మేము ఆశపడ్డది సంతోషించాం. మీనాక్షి నటరాజు గారు ఏదో చేస్తున్నారు, పర్లేదు, పాత్రలు గుర్తిస్తున్నారంటే నామినేట్ పదవుల్లో మాకు న్యాయం జరిగిద్ది అనుకున్నాం, కానీ నామినేట్ పదవుల్లో కూడా మాకు ఎక్కడా దొరకలేదు. కానీ ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, వాళ్ళు చేస్తున్నారు, తిరుగుతున్నారు. కానీ పాత వాళ్ళను కొంచెం గుర్తించండి అని మంత్రులు రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము కూడా ఈ మీడియా ద్వారా మేము చెప్పగలిగేది ఏంటంటే పాత కాంగ్రెస్ లీడర్లకి గుర్తించి దాంట్లో నేను కూడా ఉన్నా. ఈ కార్పొరేషన్ రేసుల్లో ఉన్న ఇప్పుడు అందరి అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ ఒక 50 ఇస్తానంటున్నారు. ఇకనైనా పాత కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వమని అంటున్నాం. నాకు ఇస్తే ఇవ్వమంటున్నా. నాకు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా పాత కాంగ్రెస్ గుర్తించుకొని నేను వైశ్య కమ్యూనిటీని కష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే తెలంగాణ స్టేట్ లో వైశ్య కమ్యూనిటీ వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అది టిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చే వాళ్ళు, ఆ పార్టీ ఏ పార్టీ నుంచి వచ్చినా వయసుల్ని గుర్తించండి. వయసులకు గుర్తించి వయసులకు కూడా ఒక 4-5 నామినేట్ పదవులు ఇవ్వని మీ మీడియా ద్వారా చెప్తున్నాను. రైట్ అన్న, ఇప్పుడు ఆ పాత కొత్త కాంగ్రెస్ గొడవ జరుగుతుంది వాస్తవమే అని ఒప్పుకున్నారు. కానీ జరగడానికి కారణం ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే కారణంగా ఇదంతా. అంటే క్యాడరు అక్కడ కొంతమంది ఇక్కడికి రావడం వల్ల కూడా ఇష్యూ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఏ పదవులు అనుభవించాలన్నా, ఏ టికెట్స్ ఇవ్వాలన్నా, మున్సిపాలిటీలో కావచ్చు, లేకపోతే ఆ కార్పొరేషన్ స్థాయిలో, డివిజన్ స్థాయిలో కావచ్చు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి చాలాసార్లు మాట్లాడిండు. అంటే పార్టీలు మారిన వ్యక్తులు ఎవరైనా, పార్టీలు మారితే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా రాళ్లతో కొట్టండి, చెట్టు కట్టేసి కొట్టండి అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడి, అదే రేవంత్ రెడ్డి పార్టీలోకి తీసుకున్నాడు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రకరకాలుగా మాట్లాడారు. దానికి సంబంధించి ఇంకా తీర్పు నడుస్తూనే ఉంది. అంటే ఇప్పుడు మీరు చేసుకున్నది కాదంటారా ఇదంతా? అంటే రేవంత్ రెడ్డి చేతులారు చేసుకునేది కాదంటారా ఈ గొడవలన్నీ చేశారు? అంటే వాస్తవంగా మనం చెప్పగలిగేది దీంట్లో ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే లోకల్లో గెలిచిన ఎమ్మెల్యే ఎవరున్నా, డిసిసి అధ్యక్షుడు ఉన్నా అందరినీ కలుపుకొని పోండి అంటుండే తప్ప వీళ్ళు కలుపుకునే పరిస్థితి లేకుండా పోయింది. పిసిసి అధ్యక్షుడు మహేష్ గారు కానీ, మా యంగ్ టైగర్ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ అందరినీ కలుపుకొని పోండి, ఇక్కడ పాత కొత్తదని మీకు ఉన్నాయో కానీ నాకు లేదు, పాత అనేది లేదు, కొత్తది అనేది లేదు. నేను అట్లా అనుకుంటే నేను కొత్త ఉండే కదా, నేను కూడా 4 సంవత్సరాల క్రితం వచ్చా, 4 సంవత్సరాల క్రితం వచ్చామన్న ఫీలింగ్ ఉంది కదా. నేను కొత్త లేదు, మీరు పాత అనేది లేదు, ఎవరైనా అందరినీ కలుపుకొని పోండి. మొన్న డిసిసి అధ్యక్షులు పదవి ఇచ్చిన వాళ్ళకి కూడా చెప్పారు, అందరినీ కలుపుకొని పోండి, పాత కొత్త లేదు. ఏదైనా గొడవలు ఉంటే బయటపడకుండా సామరస్యంగా గాంధీ భవన్కి వచ్చి ఏదైనా ఉంటే మాట్లాడండి. మీడియా ముందుకు పోయి టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటే మనకి ఏం విలువ ఉంటుంది? మనం ప్రజాప్రభుత్వం
ప్రజల వద్దకి పాలన అన్నాం, వాళ్ళకి మనం గ్యారెంటీలు ఇచ్చాం, అవి ఎలా ముందుకెళ్లాలన్నది ఆలోచించండి. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యమ నాయకులు న్యాయం చేయలేదు. కేసీఆర్ గారు జీతాలు ఇవ్వలేదు. ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే మనకు ఒక గుర్తుండేది. 1వ తారీఖు రాగానే గవర్నమెంట్ ఎంప్లాయీకి జీతం వస్తుంది. ఆ జీతం రాగానే వాడు ఎంప్లాయీ పాలోడు కట్టుకోడు, ఇంకోళ్ళు వాళ్ళ లెక్కలు ఉంటాయి ఎంప్లాయీకి. అది టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్ ఎంప్లాయీకి ప్రైవేట్ ఎంప్లాయీకి తేడా లేదు. ఎప్పుడు వచ్చేది తెలియదు, ఎప్పుడు పోయేది తెలియదు. చాలా ఇబ్బందులు పడ్డారు. దాన్ని గాడిలో పెట్టడానికి మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్నాక ప్రతి నెల 1వ తారీఖు జీతాలు వచ్చేటట్టు చేశాడు. వీళ్ళు చేసిన అప్పులు, వీళ్ళు చేసిన దుబారా ఖర్చులు, కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, వీళ్ళు టిఆర్ఎస్ లో ఏదైతే తెలంగాణ వస్తే బాగుపడుతుంది అనుకున్న తెలంగాణ, ఆ 4 కుటుంబాలే బాగుపడ్డాయి తప్ప తెలంగాణ కోసం కష్టపడ్డ వాళ్ళు ఉద్యమ నాయకులకి ఎవ్వరికి ఏమీ లేదు. ప్రొఫెసర్ జయశంకర్ గారు విగ్రహం పెట్టలేకపోయారు వాళ్ళు. కనీసం కోదండరామ్ సార్ కష్టపడ్డాడు, గవర్నమెంట్ జాబు, ఓయూ ప్రిన్సిపల్ ఆయన గారిని కూడా గుర్తించకుండా, అంటే పదవి రాగానే అహంకారంతో ఎమ్మెల్యే గారు సీఎంను ఒకవేళ కేసీఆర్ గారిని కలవాలంటే ఎమ్మెల్యేకి ఛాన్సే లేదు, మంత్రులకు కూడా ఛాన్స్ లేదు. ఉద్యమం ఆయన వాస్తవంగా ఆయనకు ఒక నమ్మకం ఉంది. ఎట్లా అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం నేనే గెలుస్తున్నా, మళ్ళీ నాదే ప్రభుత్వం, 3వసారి నేనే చరిత్ర తిరగ రాస్తున్నా అనే ధైర్యం ఉంది ఆయనకి. ఆయన దాన్ని తిరగ రాశారు మా రేవంత్ రెడ్డి గారు. ఆయనకి ఎలా చెప్పాలంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ టైపు ఆయన మా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారు అనుకున్నాడు కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు ఎదురు చెప్పేవాడు లేడు, ప్రతిపక్షం లేదు, నేనే గెలుస్తున్నాను ధీమాతో ఉన్నాడు. ఆ ధీమాని ప్రజలు ఆలోచించారు. ప్రజలు అనేవాడు ఓటేసే వ్యక్తి ఎప్పుడు కూడా ఎవరు కూడా సామాన్యంగా 1-2 సార్లు ఆలోచించి ఓటర్ ఏదనుకుంటే అది చేస్తాడు. అది కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపేయాలంటే కాంగ్రెస్ గెలిపిస్తారు, టిఆర్ఎస్ గెలిపేయాలంటే టిఆర్ఎస్ గెలిపిస్తారు. ఓటర్ దగ్గర ఉన్న తెలివితేటలు మన దగ్గర కూడా ఉండాలి. ఎందుకు అంటే మనం ఎలక్షన్ల ముందు ఏదైతే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలు నెరవేర్చే విధానంలో కేసీఆర్ విఫలమైపోయారు. డబుల్ బెడ్రూమ్ విషయం కానివ్వండి, 3 ఎకరాల భూమి కానివ్వండి, ఉద్యమ నాయకులకు జాబులు కానివ్వండి, అన్ని చెప్పుకుంటూ పోతే చరిత్ర చాలా ఉంది. మిషన్ భగీరథ కానివ్వండి, కాళేశ్వరం కానివ్వండి, అవన్నీ ఆయన చేసింది ఏదన్నా ఒకటి పనికొచ్చిందంటే నేను కాంగ్రెస్ పార్టీగా ఒకటి పనికొచ్చిందని చెప్పుకుంటా. ఎట్లా పనికొచ్చిందంటే ఆయనకి అది పనికొచ్చిందని మీరు అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నా, కానీ అది పనికిరాని పనే. ఎట్లా అంటే టిఆర్ఎస్ పార్టీకి ప్రతి జిల్లాకు ఒక జిల్లా ఆఫీస్ కట్టించింది ఆయన. అవి మంది డబ్బులు కదా, ఆయన కావు కదా, మన ప్రజల సొమ్ము కదా. ప్రతి జిల్లా ఆఫీస్ కి టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఎలా కట్టించింది చూడండి. మాది ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, మాకు జిల్లాకి ఆఫీస్ లేదు. భద్రాద్రి కొత్తగూడెం ఉంది, పార్టీ ఆఫీస్ ఎక్కడుంది? పార్టీ ఆఫీస్ లేదు. డిసిసి అధ్యక్షుడు ఏమైనా మీటింగ్ పెడితే కూర్చోలే వెళ్ళాలా. గాంధీ భవన్ లో మాకు ఏమైనా సరిపోతుందా? కాంగ్రెస్ పార్టీతో పార్కింగ్ లేదు, మాకు పెద్ద ఆఫీస్ లేదు. ఇలా టిఆర్ఎస్ భవన్ లో పోతే 500 కార్లు పార్కింగ్ చేయొచ్చు. మరి గాంధీ భవన్ లో చేయగలుగుతామా? ఎప్పుడైనా సీఎం గారు కానీ పీసీసీ వస్తేనే మాకు పార్కింగ్ లేదు. మేము ప్రజల కోసం కష్టపడుతుంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా. కానీ కేటీఆర్ గారు ఈ మధ్యన అంటూ ఉంటాడు కాంగ్రెస్ ఏం చేసిందని. ఒకసారి చూసుకోమనండి కాంగ్రెస్ ఏం చేసిందో. ఆయన తిరిగే రోడ్డు కాంగ్రెస్ వేసింది, సాగర్ కట్టించింది కాంగ్రెసే, ఎయిర్పోర్ట్ కట్టించింది కాంగ్రెసే. ఇప్పుడు ఆయన అసలు వాళ్ళ బ్లడ్ లోనే ఉంది. ఆయన కేసీఆర్ గారు ఏమంటాడంటే వాళ్ళ నాన్నగారు టీడీపీ నుంచి వచ్చారు కదా, టీడీపీ నుంచి వచ్చినప్పుడు ఆయన గారు ఎన్టీఆర్ గారు అభిమానం కూడా ఎన్టీఆర్ పేరు కూడా కేటీ రామారావు అని పెట్టుకున్నాడు. అట్లా పార్టీని ఆయనకు పదవి ఇవ్వకపోవటం వల్ల ఆ రోజు ఎన్టీఆర్ గారు ఆయన టీఆర్ఎస్ పార్టీ పెట్టుకొని ప్రత్యేక తెలంగాణ ట్రై చేసిన కానీ రాలే. ఓయూ పిల్లగాళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో, ఓయూ విద్యార్థులు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో, ప్రొఫెసర్ జయశంకర్ గారు కానివ్వండి, కోదండరామ్ గారు కానివ్వండి, పిడమర్తి రవి గారు కానివ్వండి, పిడమర్తి రవి ఓయూ, ఇట్లా కాచం సత్యనారాయణ గారు అని ఉద్యమ నాయకుడు, ఎల్బీనగర్ ఇన్ఛార్జి ఆయన టిఆర్ఎస్ పార్టీకి. ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన వైశ్యుడు. కాచం సత్యనారాయణ గారు అనే వ్యక్తి వైశ్యుడు. వైశ్యుడికి జాబ్ రావడం కష్టం. అలాంటి దానికి జాబ్ వస్తే జాబ్ వదులుకొని ఉద్యమానికి వచ్చి కేసీఆర్ గారి మాటలు నమ్ముకొని ఉద్యమం చేసి
ప్రతిదీ కూడా తెలంగాణలో మీరు ఉద్యమం మీద ఆలోచించండి. ఎల్బీ నగర్లో జరిగిన తర్వాతనే మిగతా జిల్లాలలో ఎక్కడైనా జరిగేది. ఓకే. కాచం సత్యనారాయణ గారు ఎల్బీ నగర్లో ఏదైతే ప్రోగ్రాం ఇవాళ మధ్యాహ్నం చేస్తాడు పొద్దున, సాయంత్రం జిల్లాలలో చేసేవాళ్ళు. అలాంటి లీడర్లకే కేసీఆర్ గారు దూరంగా పెట్టారు. ఆయన జీతం పోయింది. ఎవరన్నా ఏదైనా విషయం ఉంటే ఒక్కడే ఉద్యమం చేస్తాడు, వాళ్ళ ఫ్యామిలీ పనిచేసింది. కాచం సత్యనారాయణ గారు అనే వ్యక్తి వైశ్య కులం నుంచి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ, భార్య, పిల్లలు అందరూ కూర్చొని రోడ్ల మీద కూర్చొని ధర్నా చేశారు. కవిత గారు అంటే కాచం సుష్మా అంటారు, కాచం సుష్మా అంటే కవిత అంటారు. జాగృతిలో పనిచేసినప్పుడు ఈయన గారు హరీష్ రావు గారు కానివ్వండి, మన జగదీష్ రెడ్డి గారు కానివ్వండి, సంతోష్, వీళ్ళందరూ కూడా కాచం అంటే కాచం. ఇప్పుడు కాచం సత్యనారాయణ 500 మందిలో 1000 మంది ఉన్నా కూడా కేసీఆర్ కాచం అంటాడు. అంత గుర్తున్న వ్యక్తికి అంత జాబ్ వదులుకొని చేస్తే ఆయనకి ఏమి ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం? రోడ్డు ఆయన పరిస్థితి బాగాలేదంటే గుర్తించలేదు. రైట్. ఇది ఇలా ఉంటే ఒక్కసారి మనం కాంగ్రెస్ విషయానికి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక 1-2 ఇయర్స్ మధ్య బాగానే అనిపించింది. 2.5 ఏళ్ళు గడిచిన కొద్దీ కాంగ్రెస్ పార్టీలోనే కొంచెం చాలా మంది, అంటే పదవుల గురించా లేకపోతే తెలియదు కానీ చాలా మంది బయటికే డైరెక్ట్ రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేయడం కానీ, కాంగ్రెస్ పార్టీ పైన ఇది పచ్చ కాంగ్రెస్ అని కొందరు, లేకపోతే అచ్చా కాంగ్రెస్ అని కొందరు ఉన్నారని చెప్పేసి ఇట్లా కుట్రాలు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత కూడా ఏదైతే పరకాలకు సంబంధించి ఎమ్మెల్యే సీటు నాదే 20,000 నేనే ఉంటా, ఇక్కడికి వచ్చి మళ్ళీ ప్రకాష్ రెడ్డికే టికెట్ ఇస్తాను ఏ విధంగా చెప్తామంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు అతని కుటుంబ సభ్యుల పైన కూడా 200 కోట్ల భూమి కబ్జా చేశారని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యను ఎట్లా చూస్తారన్న, దీనికి సంబంధించి ఎందుకు చేయవలసి వచ్చింది అసలు? కొండా సుష్మిత గారు చేసిన పద్ధతి ఏంటంటే, జగ్గారెడ్డి గారి దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు సీల్డ్ కవర్ అధిష్టానం ఇస్తుంది. ఆ మాటలు మీరు అంటున్నారు, వాళ్ళు ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు. సీఎం గారు అక్కడ మీటింగ్ పెట్టారు, అక్కడ జగ్గారెడ్డికి అధిష్టానం ఇస్తుంది, మరి ఇక్కడ వచ్చేసరికి నువ్వేంటని సుష్మిత గారు అంటున్నారు. అక్కడ ఏమన్నారంటే, అక్కడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే ఎవరైతే జగ్గారెడ్డి గారు ఈసారి నేను పార్టీ నుంచి పోటీ చేయను, నాకు హెల్త్ బాగాలేదు, ఏదంటే మా మిస్సెస్, నా పిల్లలు వాళ్ళు చూసుకుంటారు, మా పాప వాళ్ళు ముందుకు వస్తారు, నేను రాను అని అనే విధానంలో రెడ్డిగా మా సీఎం గారు ఏమన్నారంటే, జనాల ముందు మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఆ మాట జనాల ముందు ఆయన అంటే, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, రాహుల్ గాంధీ గారు నిన్ను వదిలిపెట్టడు, నువ్వు ఎప్పటి నుంచో పాత లీడర్వి, యంగ్ టైగర్వి, ఇవాళ నీతో పాటు ఉరికొచ్చే వ్యక్తి లేడు, నేను కూడా నీతో నడవలేను, పార్టీకి నీలాంటి వాళ్ళు ఉండాలి కాబట్టి నిన్ను ఎక్కడో సీట్ ఇచ్చి గెలిపిస్తారు, కంపల్సరీ నీకు గెలిపించే బాధ్యత నాది, సీటు కన్ఫర్మ్ చేసే బాధ్యత అధిష్టానాన్ని అని అన్నారు. ఇక్కడ వరంగల్కి వచ్చేసి మీటింగ్ పెట్టేసరికి సుష్మిత గారు అన్నారు, అక్కడ ఆ సిస్టమ్ ఏంటి, ఇక్కడ ఈ సిస్టమ్ ఏంటి అనేది మీరు అడిగే క్వశ్చన్ 3 రోజుల నుంచి జరిగే విషయం. దీంతో నేనేమంటున్నంటే, ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో అందరూ సోదాగా ఎక్కువ మాట్లాడతారు, ఎవరికి వాళ్ళే లీడర్ అవుతారు. ఆ విధానంలో మాట్లాడితే ఏమైంది, ఇబ్బంది అవుతుందని ఉద్దేశంతో 2 ఏళ్ళు ఉంది కాబట్టి ఇప్పుడే డిక్లేర్ చేయలేనా. డిక్లేర్ చేయలేదంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా ఎవరికి ఇస్తాము అనే విధానంలో ఇక్కడ అన్ననే మళ్ళీ గెలిపించండి అని అన్నాడు. 2 ఏళ్ల తర్వాత సుష్మిత గారికి ఇవ్వచ్చు, ఇంకోళ్ళకి ఇవ్వచ్చు, ఇంకోళ్ళకి ఇస్తాడేమో వేచి చూడాలి కదా. మీ అమ్మగారు మంత్రి గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, మీ అమ్మగారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నుంచి మంత్రి పదవి చేస్తున్నారు. మీరు ఎటుపోయి వచ్చినా మధ్యలో పార్టీలు మారినా నీకు పార్టీకి పిలిచి మళ్ళీ సీట్ ఇప్పించి గెలిపించి నీకు మంత్రి పదవి ఇచ్చారు కదా, అది గుర్తుపెట్టుకోవాలి కదా. అమ్మాయి వాళ్ళ నాన్నగారికి ఎమ్మెల్సీ లేదంటున్నారు, ఒకే ఇంటికి 2 పదవులు ఇచ్చుకుంటూ పోతుంటే మరి పాత సీనియర్లు ఎప్పటి నుంచి కష్టపడ్డారు, మా పరిస్థితి ఏంటి? ఆ విధానంలో అక్కడ సిట్టింగ్ ఉన్న ఎమ్మెల్యేని పట్టుకొని మళ్ళీ వెనకే ఓట్లేయండి అనే విధానంతో రేవంత్ రెడ్డి గారు అన్నారు తప్ప చెడు ఉద్దేశంతో అనలేదు. ఆమె ఆలోచించే విధానం అది. మనం ఇప్పుడు కొన్ని విషయాలు చూడండి, మనకు నచ్చితేనేమో రా అన్నప్పుడు రండి అన్న పదవి ఇస్తుంది, రా అనేసరికి వాడికి ఇష్టం లేదు కాబట్టి నన్ను రా అంటాడు. రా పదం ఒకటి తేడా వస్తుంది. దాంట్లో ఆమె ఆలోచించడంలో వినడంలో తప్పినదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్సీ ఇచ్చారు, ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కాదా, వాళ్ళ అమ్మగారి ప్రభుత్వం కాంగ్రెస్ సీట్ ఇచ్చి అప్పుడు బీఫామ్ ఇచ్చి గెలిపితే అప్పుడు మంత్రి చేయలేదా? మొన్న ఎన్ని ఇబ్బందులు జరిగినా కూడా మన కొండా మురళి గారు గాంధీ భవన్కి వచ్చి సోకస్ నోటీస్ క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చి మాట్లాడిపోయారుగా. అవును. మరి కాంగ్రెస్ లో ఎప్పుడు భర్తపు చేయలేదే, నిన్ను తీసేయలేదే, నీ మంత్రి పదవి అట్టే ఉంది, అన్ని అంతే ఉన్నాయి కదా.
అమ్మాయి ఏంటంటే ఫ్లోలో మాట్లాడిందని మేము అనుకుంటున్నాం అని అనుకుంటే నిన్న మేము కూడా కొంతమంది అడిగారు ఓకే ఇది మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు అంటే మీరేం చెప్తారని మీ మీడియా వాళ్ళు పోయి అడిగితే రేవంత్ అన్న ఊరి నుంచి వచ్చాక మాట్లాడతా ఇప్పుడు కాదు నేను అన్నతోనే మాట్లాడతా అంటాను అన్నతో మాట్లాడతా అంటే అన్న మీద అభిమానం ఉన్నట్టేగా అన్న దగ్గరకు వచ్చి తప్పైందని ఒప్పుకుంటున్నాము మీరు వేచి చూడండి మేము సోకస్ నోటీస్ పంపించారు వాళ్ళ అమ్మగారికి ఆమె సురేఖ గారు ఏమంటున్నారు చిన్నపిల్ల అని నేను అనుకుంటున్నాను నాకు చిన్నపిల్ల బయటకు మాటలు వదిలింది కాబట్టి మీకు పెద్ద మాటలు వదిలింది కాబట్టి ఈ విషయంలో నా కూతుర్ని మీరు ఏదైనా చేసుకోండి నోటీస్ ఇవ్వండి ఏదైనా చేయండి దానికి బాధ్యత నా కూతురు వహిస్తుంది నేను కాదు నా కూతురు చేసిన దానికి నేను ఎలా వహిస్తాను అంటున్నాను అమ్మగారు అన్న దాంట్లో కూడా కొంచెం అయితే బిడ్డను అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది అవును ఎవరి మీద మాట్లాడేటప్పుడు మాట్లాడొచ్చు కానీ ఒక సీఎం మీద మాట్లాడేటప్పుడు మాట్లాడింది కాబట్టి బిడ్డను కూడా అదుపులో పెట్టుకొని దాని మీద వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కొండా సురేఖ్ గారికి ఉంది ఇవ్వాలి ఎందుకంటే నాకు సంబంధం లేదంటే కుదరదు నీ బిడ్డ కదా తన కూతురు అంటుంది అంటే మా అమ్మతో ఈ విధంగా ముడిపెడతారు నేను వ్యక్తిగతంగా మాట్లాడిన అంశాలు మా ఇంటి వాళ్ళకి ఏ విధంగా మీరు వాళ్ళకి ఎందుకు రుద్దుతా ఉన్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉంది అవును ఆ అమ్మాయి కూడా అంటుంది అనకుండా ఎట్టుంటారండి ఇప్పుడు కొండా సుస్మిత అంటున్నారా లేకపోతే ఇప్పుడు ఏమంటున్నారు కొండా సుస్మిత అని అంటారు కొండా సుస్మిత ఎట్లయితే అమ్మాయి పెళ్లి చేసి పంపించారు కదా అత్తగారింటి పేరు రావాలిగా మరి నువ్వు మీ అమ్మగారి పేరు పెట్టుకున్నావు మరి మీ అమ్మగారి ఇంటి పేరు తీసేయి కొండా మురళి గారు కదా కొండా సురేఖ గారు మరి మీ అమ్మగారికి మీ నాన్నగారి ఇంటి పేరు వచ్చినప్పుడు మరి నీకు కూడా ఇంటి పేరు మారాలి కదా మరి ఇంటి పేరుతో గెలువు మా సురేఖ అక్క మీద ఉన్న అభిమానం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానం రాజశేఖర రెడ్డి గారు చేసిన ఆ రోజు సురేఖ్ గారు గుర్తించి ఇచ్చిన అనుభవం రేవంత్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధిని చూసి నువ్వు గెలిచావు కానీ ఒక కొండ అనే బిరుదుతో గెలవలేదే టీపీసీసీ పదవి రావడానికి కారణం వీళ్ళు కొండా దంపతులు రేవంత్ రెడ్డి పదవి రావడానికి పదవి వచ్చిన తర్వాత గెలిపించడానికి కారణం వీళ్ళు కానీ వీళ్ళని పట్టుకొని పదవులు ఇవ్వకుండా వీళ్ళు వాడుకుంటా ఉన్నారు అని చెప్పేసి అలా కూతురు మనం మాట్లాడింది ఏమండి ఒకటేనండి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వెళ్ళిపోయాడు ఒక ఎమ్మెల్యే గాను ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గాను ఒక ఎంపీ గాను ఆయన గట్స్ ఉన్నాయి ఆయన గారికి మోకదాటి ఉంది గెలిపిస్తానన్న నమ్మకం ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన గారు ఒకవేళ మనం వెళ్ళేటప్పుడు రూట్లో ప్రచారంలో పాదయాత్రలో ఆయన పాదయాత్ర చేసినప్పుడు కొత్తగూడెం వచ్చినప్పుడు మీ కొత్తగూడాన్ని నేను చూసుకుంటా నాది బాధ్యత నన్ను గెలిపించండి ఒక్కసారి అన్నాడు కొత్తగూడాన్ని నేను ఇప్పుడు భద్రాచలంలో డెవలప్ చేస్తుండగా అట్లా జనాలకు మాటలు ఇచ్చారు నేను కూడా ఒకసారి పోయి వేమిరెడ్డి నరేంద్ర రెడ్డి గారిని నైట్ ఆట భద్రాచలంలో ఆగారు ఆ నైట్ నేను కలిశాను ఈసారి మాకు వయసులకి గుర్తించండి ఏదో ఒకటి నామినేట్ పదవులు ఇవ్వండి పాదయాత్ర ముందు పార్టీ అధికారంలో రాకముందు మాట్లాడిన మాట వేమిరెడ్డి నరేంద్ర రెడ్డి గారితో మాట్లాడిన మాట నేను బస్ లో మాట్లాడిన నైట్ టీఆర్ఎస్ ప్రభుత్వం వయసులకి గుర్తించి అప్పుడు 6 నామినేట్ పదవులు ఒక ఎమ్మెల్సీ ఇచ్చింది అట్నే మరి మాకు కూడా మనం అధికారంలోకి వచ్చే ముందు అంటే ఎలక్షన్ ముందు వయసులకు కూడా సీట్లు ఇవ్వండి అని అడిగినాం ఇస్తా అన్నారు మీలో ఎవరైనా టాలెంట్ ఉండి వయసులు ఉండి ఎమ్మెల్యేగా క్యాపబిలిటీ ఉంది అంటే రండి ఇస్తా అని అన్నారే తప్ప అట్లా ఆ వేలో ఎమ్మెల్సీ మన కొండా మురళి గారు కూడా ఇస్తున్నాను అని ఉండొచ్చు ఏదో ఒకటి చేస్తాం ఏదో ఒకటి ఉండు అని చాలా మంది ఇప్పుడు పార్టీలోకి వస్తా అన్నప్పుడు పాత కాంగ్రెస్ లీడర్లు ఎవరిని పోగొట్టుకోం కదా కొంచెం వేచి చూడాలా ఇది జరిగింది అక్కడ అంటే అక్కడ కొండా సుస్మిత కూడా మాట్లాడుతూ నా జోలికి వచ్చినా నా గురించి మళ్ళీ ఎక్కడైనా ప్రస్తావించినా మీ కుటుంబం మీ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 200 కోట్ల భూ కబ్జా చేసినా అవన్నీ కూడా బయట పెడితే ఆధారాలతో అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అక్కడ మీకు ఒకటే ఆలోచించాలండి బీజేపీ టీఆర్ఎస్ ఒకటే వీళ్ళిద్దరు కలిసి జస్ట్ ఆ అమ్మాయి అన్న ఒక్క చిన్న మాటకి ఏదో పట్టుకొని వీళ్ళు ఈ 2 పార్టీ వాళ్ళు వెళ్ళి ఆ అమ్మాయితో అనిపిస్తున్నారు తప్ప ఆ అమ్మాయి కూడా స్వభావం అన్న మాటలు కావయి టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి మీ తమ్ముళ్ళు చేసినట్టు వాళ్ళు తమ్ముళ్ళు చేసిన ఎక్కడ తప్పుంటే ఆ కాగితాలు పట్టుకొని చూపిమనండి ఆ అమ్మాయి రేపు సీఎం గారు వచ్చా కలుస్తున్నట్టు కదా రమ్మనండి అసలు సీఎం గారు ఆమెను కలవాల్సిన పనే లేదు సీఎం కలవాల్సిన పని ఉందండి రేవంత్ అన్న వాళ్ళ సాయ అమ్మాయిది
ఆ అమ్మాయి ఎవరితో ఎమ్మెల్యేతో మాట్లాడాలా, లేదా ఇన్ఛార్జ్ మంత్రితో మాట్లాడాలా, లేదా పిసిసి మహేష్ అన్నతో మాట్లాడాలా, ఏఐసిసి ఇన్ఛార్జ్ మాకు మీనాక్షి నటరాజన్ గారు కానీ సీఎం గారితో మాట్లాడాలా, లేదంటే కొండా సురేఖ గారు వచ్చి మాట్లాడితే మాట్లాడతారు, రేవంత్ గారు కానీ, లేదా మురళి గారిని వస్తే బాస్ వాళ్ళకి వాళ్ళ అక్కడ దిక్కు వాళ్ళకి వాళ్ళు ఆయనే కదా, కొండ మురళి గారే కదా, ఆయన వస్తే మాట్లాడొచ్చు. కొండ మురళి గారు కానీ, కొండ సురేఖ గారు కానీ వస్తే మా రేవంత్ అన్న గారు కానీ, ఇంకొకరు కానీ ఎవరైనా పార్టీ సమాధానం చెప్పింది. ఏమొచ్చి నేను కలుస్తా అంటే నీకు కలెక్టర్ అసలు నీకు అపాయింట్మెంట్ ఇచ్చేది అసలు నీకు ఎందుకు ఇవ్వాలా, నువ్వు కాంగ్రెస్ లో ఉన్నావా, టిఆర్ఎస్ లో ఉన్నావా, ఏ పార్టీలో ఉన్నావు, నీకు ఏ సభ్యత్వం ఉంది, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉంటే చూపియండి, నాకు తెలియకపోవచ్చు, నీ దగ్గర ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సభ్యత్వం నెంబర్ చెప్పమనండి, టిఆర్ఎస్ లో ఉంటే సభ్యత్వం చెప్పమనండి. మేమనేది ఏంటంటే ఆ అమ్మాయి చిన్నపిల్ల, కొంత వాళ్ళ నాన్నకి పదవి ఇవ్వలేదు కాబట్టి కోపంతో ఉంటే ఈ కోపాన్ని టిఆర్ఎస్ వాళ్ళు వాడుకుంటున్నారు. బీజేపీ గాని టిఆర్ఎస్ గాని ఇక మనం అనాల్సిన పని లేదు, వాళ్ళ మంత్రి గారు కూతురే అట్లా మాట్లాడింది కదా, ఆ అమ్మాయిని మనం ఈ విధంగా అమ్మాయిని ముందు పెడదాం, మనం వెనుకున్నాం అని అంటున్నారు. వాళ్ళకి అలవాటే కదా టీఆర్ఎస్ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి, ఎప్పుడు కూడా మనిషిని ఎగేసి ముందుకు పంపించిన తర్వాత వెనక్కి పారిపోవడం అలవాటే వాళ్ళకి. ముందుకు ఎగేస్తారు, మేమున్నాం పా అని, ఆమె ముందుకు వచ్చి మాట్లాడక వీళ్ళు పారిపోతారు. చూడండి, పార్టీలో బీజేపీ ఉంది, ఈటల రాజేంద్ర గారు వచ్చేటప్పుడు పార్టీలోకి ఎన్నో వెలుగులు ఎంతో మంది మాట్లాడారు. తర్వాత ఈటల రాజేంద్ర గారిని తీసుకుపోయి ఎక్కడ కూర్చోబెట్టారు, ఎక్కడ కాన్సెన్సీ ఎక్కడ వదిలిపెట్టారు, ఎక్కడికి వచ్చి పోటీ చేశాడు, మళ్ళీ ఇప్పుడు బీజేపీలో గెలిచాడు. బీజేపీలో గెలిచి ఆయనకు ఏమైనా విలువ ఇచ్చారు ఈ రోజు వరకు? దాంట్లో కిషన్ రెడ్డి గారు బీజేపీ ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు మీరు వర్గాలు వర్గాలు వర్గాలు, కాంగ్రెస్ పార్టీలు ఇంత వర్గాలు ఉన్నాయని. బండి సంజయ్ గారి కొడుకు కానీ, బండి సంజయ్ గారికి కానీ, ఈటల రాజేంద్ర గారికి కానివ్వండి, అరవింద్ గారు కానివ్వండి, వీళ్ళు ముగ్గురు ఒకే స్టేజ్ మీద కూర్చొని వాళ్ళ ముగ్గురికి వర్గాలు లేవని చెప్పమన్నాడు మనసాక్షిగా. హైదరాబాద్ అమ్మవారు ఉన్నారు కదా, చార్మినార్ అమ్మవారు ఉన్నారుగా, ఆ అమ్మవారు సాక్షిగా మా రేవంత్ వచ్చి ఒక రోజు ప్రమాణం చేశాడు. అంటే వాళ్ళ ముగ్గురిని ఆ అమ్మవారి దగ్గరకు వచ్చి మా ముగ్గురికి ఎవరికి ఎటువంటి ఇది లేదు, ఛాలెంజ్, మేము అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాం వాళ్ళ ముగ్గురిని అనమనండి. అక్కడ దాకెందుకు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానివ్వండి, వాళ్ళిద్దరు మంచిగా ఉన్నారా? ఫస్ట్ వాళ్ళిద్దరే లేరు, వాళ్ళు కూడా పైకే. ఇప్పుడు కేసీఆర్ గారు ఎవరికి ఇస్తారు ఆ పదవి కోసం చూస్తున్నారు, అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది. ఇక్కడ బీజేపీ వర్సెస్ అలాగే బీఆర్ఎస్ కావచ్చు, చాలా సంతోషంగా ఉన్నట్టు. మీరు ఎంత గుద్దుకుంటే మీ కాంగ్రెస్ పార్టీ ఎంత చీలిపోతే మాకు అంత సంతోషం, అంత లాభం మాకే వస్తుంది. మేము ప్రజల్లోకి వెళ్ళి ఇక మేము పనిచేయాల్సిన అవసరం, మేము కొంచెం రెస్ట్ తీసుకుంటాం, మీరే మాకు లాభం తెచ్చి పెడుతున్నారు అని చెప్పి సంతోషపడుతున్నారట వాళ్ళంతా. వాళ్ళు సంతోషపడాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు సంతోషమే, జనాల్లోకి వచ్చి అడిగే హక్కు వాళ్ళు కోల్పోయారు. జనాల్లో ఓటు అడిగే హక్కు లేదు వాళ్ళకి, ఇచ్చిన వాగ్దానాలు చేయలేదు కాబట్టి. బయటకి వాళ్ళ దగ్గర డబ్బులు సంపాదించుకున్నారు, తెలంగాణ సొమ్ము దిట్టగా సంపాదించారు, వాళ్ళ టైంలో పనిచేసిన ఎంప్లాయీస్ కూడా సంపాదించుకున్నారు, తరతరాలకు సరిపోను ఆస్తి వాళ్ళకి. ఇప్పుడు జనాల మధ్యలోకి వచ్చి అడిగే హక్కు లేదు, ధైర్యం సరిపోదు, జనాల్లోకి వస్తే తంతారు. ఇక్కడ బయటకు వస్తేనేమో జనాల మీద బురద జాలాలి కాబట్టి ఏదో ఒకటి టీవీ ముందుకు వచ్చి మాట్లాడాలి కాబట్టి ఏదో ఒకటి అంటారు. మేము రాక్కర్లేదు. టీఆర్ఎస్ లో వర్గాలు లేవా, బీజేపీలో వర్గాలు లేవా? ఏ పార్టీలైనా వర్గాలు ఉన్నాయి, కానీ వాళ్ళలాగా కొట్టుకొని తిట్టుకునేంత వర్గం మా కాంగ్రెస్ పార్టీలో లేదు. మేము ఒకవేళ ఏదన్నా కొట్టుకున్నా తిట్టుకున్నా ఏదైనా విషయం వచ్చిందంటే మళ్ళీ మేమందరం కలిసి బీజేపీ మీద అయినా కానీ టీఆర్ఎస్ మీద అయినా తిరగబడతాం, వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ ఒత్తుతాం. గెలిచే విధానంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటది. అంటే ఇక్కడ ముఖ్యంగా అన్న కాంగ్రెస్ పార్టీలో బీసీ కాంగ్రెస్ వర్సెస్ రెడ్డి కాంగ్రెస్ అనే సంచలనం ఎక్కువగా వినిపిస్తా ఉంది, ఈ వార్త ఎక్కువగా సర్క్యులేట్ అవుతా ఉంది. అంటే బీసీలకు రెడ్డిలకు మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఇందులో రెడ్డిలకు మొత్తం కూడా చాలా మంది బీసీలు కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వీళ్ళ బీసీలను ఆగం చేస్తా ఉన్నారు, రెడ్డిలకు సపోర్ట్ చేసి బీసీలను ఆగం చేసుకుంటారు అని చెప్పేసి చర్చ నడుస్తుంది ఎక్కువగా. అంటే ఇక్కడ కొండా సురేఖ విషయంలో కూడా కొండా సురేఖ బీసీ కాబట్టి నోటీసులు ఇచ్చారు, కానీ రాజగోపాల్ రెడ్డి చాలా వ్యాఖ్యలు చేసిన అతనికి ఎందుకు నోటీసులు ఇవ్వట్లేదు, కనీసం అతని పట్ల క్రమశిక్షణ కమిటీ అసలు మాట్లాడలేదు ఎందుకు అని చెప్పేసి కూడా ఈ చర్చ నడుస్తూ ఉంది. ఈ విషయంలో మాత్రం అండి, ఒకటి మొన్న కూడా మీడియా ముందు మాట్లాడారు రెడ్డి వర్సెస్ బీసీ అని. అవును, అది జనాలకే ఉంది తప్ప మాకెక్కడా లేదు. రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు ఆ రోజు, రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తానని. ఆ మంత్రి పదవి ఆయన అడుగుతున్నారు, ఆయన అడగలే ఏ రోజు. జనాలు పక్కనున్న వాళ్ళు అడిగారు తప్ప నాకు మంత్రి పదవి ఇవ్వమని ఏ రోజు అడగలే. నాకు మంత్రి పదవి ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చినా అయిపోయినా నా నియోజకవర్గాన్ని
తెలంగాణలో ఉన్న 112 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గానికి లేని నిధులు కానీ ఏదైనా నా సొంత డబ్బులు పెట్టి నేను చేసుకుంటా, అవసరమైన నాకు అధికార పార్టీలో ఉన్న మన కాంగ్రెస్ పార్టీ నాకు నిధులు ఇస్తుంది చేస్తుంది అంటున్నారు తప్ప ఇప్పుడు మీ మీడియా వాళ్ళు చూపించేదే తప్ప ఎక్కడా కూడా బీసీ రెడ్డి అని ఎక్కడా మాకు ఆ భేదాలు లేవు. మేము బీసీకి కట్టుబడి ఉన్నాం. 43% అది మహిళలకి 33% ఇస్తున్నాం, అది బీసీలకు 42 ఇస్తున్నాం. అది బీజేపీకి ఉంది తప్ప మేము తీర్మానం చేసి పంపించిన తర్వాత సెంటర్ లో మరి బీజేపీ ఎందుకు తీర్మానం చేయలేకపోయింది? పార్లమెంటులో బిల్లును ఎందుకు ఆమోదించలేదు? అది కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తుందని, రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుందని చెప్పేసి బీజేపీ అది చేయలేదు, అమలుపరచలేదు. ఎందుకు అమలుపరచలేదు? మరి మేము ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినాం కదా, పంపించినప్పుడు బీసీకి 42% ఇవ్వాలిగా. మరి ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో పనేగా, ఎందుకు ఇవ్వలేకపోయింది? ఎందుకంటే ఆ పేరు మాకు వస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడున్న బీజేపీ నాయకులు, బడా నాయకులు ఎవరైతే కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, అరవింద్ గారు, డికే అరుణ, వీళ్ళందరూ కూడా ఆపమని చెప్తే మోడీ గారు ఆపారు. అంతే తప్ప మాకు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధితో ఉంది. రేపు రానున్న రోజుల్లో పీఎంగా రాహుల్ గాంధీ గారు కాగానే మేము అనుకున్నదంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు తెలంగాణలో తెలంగాణ ఇస్తుందని మాట ఇచ్చి సోనియమ్మ తెలంగాణ ఎలా ఇచ్చిందో దాన్ని బీసీ 42% కూడా మళ్ళీ కాంగ్రెస్ టైంలోనే 100% బీసీ పీఎం కాగానే ఫస్ట్ సంతకం పెట్టేది అదే. రైట్. ఇట్లానే కొండా సురేఖకు సంబంధించి నోటీస్ ఇచ్చిన వివరణ ఇవ్వాలి 3 రోజులు అని చెప్పి దాదాపు 3 రోజులు నడుస్తూ ఉన్నట్టుంది ఈ రోజుకి. మరి ఏం జరగబోతుంది? ఆమె మంత్రి పదవి ఏమన్నా తీసేసే ఛాన్స్ ఉందా? ఇప్పటికీ ఆమె ఖచ్చితంగా క్షమాపణలు చెప్పండి, మీ కూతురుతో అయినా మీరు క్షమాపణలు చెప్పండి చెప్పి నిన్న కూడా చాలా మంది 18 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిపి ఒక సిఎల్పి సమావేశం కూడా ఏర్పాటు చేశారు. మరి ఆమె కనీసం ఇప్పుడు కూడా స్పందించలేదు. రేవంత్ గారితోనే మాట్లాడతా డైరెక్ట్ అని చెప్పి చెప్తా ఉంది. మరి ఏం జరుగుతుంది? మంత్రి పదవి నుంచి ఏమైనా తొలగించే ఛాన్స్ ఉండబోతుందా, లేకపోతే పార్టీ నుంచే తీసేటువంటి పరిస్థితులు ఏమైనా రాబోతా ఉన్నాయా? సీఎం గారు వచ్చాక పిసిసి కూర్చొని మాట్లాడుకొని కొండా దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఆమెని తీసేయమని చెప్పేసి చాలా మంది మా పాత లీడర్లు, కాంగ్రెస్ లీడర్లు అందరూ అడుగుతున్నారు. గాంధీమోహన్ వచ్చి గొడవ చేస్తున్నారు. వాళ్ళని ఎవరు పంపిస్తున్నారు అంటే మా దాంట్లో 2 వర్గాలు, పాత కొత్త అని ఉంది కదా, అట్లా కొంత ఎవరన్నా ముందుకు పంపిస్తున్నారు తప్ప ఇక్కడ కొండా సురేఖ గారిని రేపు ఆమె క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి గారు ఏదైతే ఆమెకు నోటీస్ పంపించాడో ఆమె గారు దానికి నోటీసు 3 రోజులు ఇస్తారని చెప్పారు. కాబట్టి ఆమె ఏం చెప్తుందో మా పెద్దలు ఏం చెప్తారో వేచి చూడాలి. కానీ చిన్న నాయకులు మేము వాటి గురించి చెప్పి, ఎందుకంటే వాళ్ళ ఆలోచన ఏంటో, వాళ్ళ ఆలోచన విధానం ఏంటో తెలియదు కదా. రేపు ఆమె గారు అక్కడికి వస్తారు, వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏ విధానంగా చెప్తారో ఆయన చెప్పే విధానం ఏంటనేది మాకు తెలియాలి కదా, మాకు తెలియదు కదా. కాబట్టి మా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి గారు నోటీస్ పంపించారు. సీఎం గారు కూడా 2 రోజుల్లో వస్తారు. పిసిసి అధ్యక్షులు వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకొని దాని మీద ఏ చర్య తీసుకున్నా కొండా సురేఖ గారు దానికి బాధ్యత వహించాలా. కొండా సురేఖ గారికి నాకు సంబంధం లేదంటున్నారు. మరి ఇక్కడ లీడర్స్ మా పిసిసి అధ్యక్షులు గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కానివ్వండి, వాళ్ళు ఏ బాధ్యత తీసుకున్నా కాంగ్రెస్ పార్టీగా ఆమె బాధ్యత వహించాల్సింది. ఏ నిర్ణయం తీసుకున్నా దానికి బాధ్యత వహించాలి కొండా సురేఖ గారు. అయితే కొండా సురేఖ గారు అన్న మాట ఏంటంటే నాకు సంబంధం లేదు అంటున్నారు. కానీ అమ్మాయిని, బిడ్డను కానీ కొడుకుని కానీ అదుపులో పెట్టాల్సిన బాధ్యత ఉందని అంటున్నారు. అది ఏం చెప్తారో అది మనం 3 days తర్వాత వేచి చూద్దాం. ఇట్లా రాజగోపాల్ రెడ్డి పైన ఏమైనా యాక్షన్ తీసుకునే ఛాన్స్? ఇప్పటికే అతని పైన కూడా జక్కిడి ప్రభాకర్ రెడ్డి పైన కూడా యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేసేసారు. ఆ విధంగా రాజగోపాల్ రెడ్డి పైన ఏమైనా వివరణ ఇవ్వడానికి కావచ్చు, లేకపోతే ఏమైనా సస్పెండ్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? రాజగోపాల్ రెడ్డి గారి విషయంలో కూడా నిన్న మొన్న మాట్లాడిన విధానంలో ఏమి లేవు, తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కూడా నా ఫ్రెండ్స్ పక్కన వాళ్ళు అన్నారు, నేను అనలేదు. ఎక్కడ నాకు పార్టీ ముఖ్యం, పార్టీ ఏఐసిసి రాహుల్ గాంధీ గారు సీఎం అయ్యేంతవరకు నాకు బాధ్యత వహిస్తా, నేను పార్టీని తిట్టేవాడిని కాదు. ఎవరో టీఆర్ఎస్ వాళ్ళు కానీ సోషల్ మీడియాని ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఏఐ వచ్చింది కదా, ఆ ఫోటో పెట్టి అంటున్నారు తప్ప నేను ఎక్కడ అనలేదు, నేను మీడియా ముందుకు రాలేదు అని రాజగోపాల్ రెడ్డి గారు అంటున్నారు. మరి మనం దాన్ని ఏం చూద్దాం? ఇప్పుడు వాళ్ళు ఏఐ పెట్టి టీఆర్ఎస్ అన్ని అలవాటు కదా. టీఆర్ఎస్ కి బీజేపీకి ఎప్పుడు కూడా మాకు గొడవలు పెట్టడం కోసం ఎన్నో విధాలుగా ఎదురు చూస్తారు, మేము గొడవలు పడాలని. కానీ మేము గొడవ పడే రాజగోపాల్ రెడ్డి గారి మనస్తత్వం అలాంటిది కాదు. రాజగోపాల్ రెడ్డి గారు ఆలోచిస్తాడు, ఆలోచించి మాట్లాడే విధానం ఉంది ఆయన గారికి. ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే ఏఐ చేసి రాజగోపాల్ రెడ్డి అన్నారని చెప్పేసి సోషల్ మీడియాని వాడుకోవటంలో కానీ, జనాల్ని వాడుకోవటంలో కానీ, జనాలు నమ్మించే విధానంలో టీఆర్ఎస్ ప్రభుత్వం
బాగా దిట్ట అవన్నీ దిమ్ముకుని మా కాంగ్రెస్ పార్టీకి లేవు రావు. మా దాంట్లో మేము ఏంటంటే ప్రజలకు సేవ చేయాలనేదే ఉంటుంది మాకు, అంతే తప్ప ఎక్కడ మాకు అది ఉండదు. వాళ్ళకి అలవాటు ఏదైనా మోసం చేయాలన్నా, వాగ్దానాలు చేయాలన్నా, జనాలు ఇబ్బంది పెట్టాలన్నా, వాళ్ళ గొడవలు పెట్టాలన్నా టీఆర్ఎస్ దిట్ట. రైట్. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కూడా అన్న చాలా కార్పొరేషన్ పదవులు మొత్తం ఖాళీ కాబోతున్నాయి. అందులో ముఖ్యంగా వైశ్య కార్పొరేషన్. మరి మీరు కూడా వైశ్య కార్పొరేషన్ వైశ్య సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎప్పటి నుంచో ఎన్నేళ్ల నుంచో పోరాటం చేస్తూ వస్తారు. మీకు కూడా ఏదో చేయాలి, ఏదో పదవి అనుభవించాలి మీకు కూడా ఉంటుంది. మరి దీని సీట్ కోసం మీరు కూడా పోరాటం ఏమైనా చేయబోతున్నారా? మనం అడిగిర్రా నాకు కూడా వైశ్య కార్పొరేషన్ ఇవ్వండి అని చెప్పేసి? ఏం జరగబోతుంది అంటారు? నేను కూడా మీడియా ముందు నేను చెప్పుకోగలిగేది ఏంటంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వయసులు గుర్తించి ఒక 5 నామినేట్ పదవులు ఇచ్చారు. కార్పొరేషన్ చైర్మన్, ఒక ఎమ్మెల్సీ ఇచ్చింది. సో ఇప్పుడు అన్ని పదవులు ఖాళీ అయిపోయినాయి కాబట్టి, మొన్న జూన్ 10వ తారీఖుతో అన్ని అయిపోయినాయి కాబట్టి, జూలై అన్ని అయిపోయినాయి కాబట్టి ఈసారి వయసులకి ప్రాధాన్యత ఇవ్వమని పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నని అడిగినాం. నేను కూడా పోయి కలిశాను. నాకు కూడా పదవి ఇవ్వమని అడిగాను. ఒకవేళ నాకే కాదు, వయసులో ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో ముందుండి కష్టపడ్డ వాళ్ళు, నాకంటే ఇంకా ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు వాళ్ళకి కూడా ఇవ్వండి, నాకే ఇవ్వమని నేను అనట్లేదు. కాకపోతే నాకు ఇస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు లేరు సీనియర్. ఎందుకంటే పార్టీ మారకుండా ఉన్న వ్యక్తి. సీనియర్ అంటే చాలా మంది ఉన్నారు, మధ్యలో పార్టీలు మారారు. నేను పార్టీ మారలేదు కాబట్టి వైశ్య కమిటీ నుంచి నేనున్నాను. ఖమ్మం జిల్లాలో వైశ్య నాకు పదవి ఇవ్వడానికి నేను అర్హులు కూడా, పదవి అడిగే హక్కు కూడా నాకు ఉంది. 30 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నా, వైశ్య కమిటీ నుంచి అడుగుతున్నా. సేవాదళ్ కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక లాంటిది సేవాదళ్. సేవాదళ వింగుకి ఒక కోట ఉంటుంది. ఆ కోట నుంచైనా నాకు ఇవ్వచ్చు. నేను సేవాదళలో పనిచేస్తున్నా కదా, ఆ కోట నుంచి ఇవ్వచ్చు, సీనియర్ లీడర్ గా ఇవ్వచ్చు, వైశ్య కమ్యూనిటీ నుంచి ఇవ్వచ్చు. 3 అవకాశాలు ఉన్నాయి. ఇక నాకు కూడా పదవి ఇవ్వలేదంటే ఇక మరి దాని గురించి తర్వాత ఇయ్యదు అనుకున్న, ఇస్తుందనే నమ్మకం ఉంది. ఇస్తారు. నాకు మహేష్ అన్నను కలిసినా ఇస్తా అన్నారు. ఏదో చేద్దామని అన్నారు. సీఎం దృష్టికి అయితే నేను పోలేదు, సీఎం దగ్గరికి పోయే అవకాశం దొరకలేదు. సారు రాగానే వెళ్ళాలనుకుంటున్నాను. నేను ఈ మధ్యకాలంలో మళ్ళీ బట్టి గారిని, పొంగులేటి గారిని, మా జిల్లా మంత్రులు ముగ్గురు కలిసి వైశ్య కమ్యూనిటీ నుంచి మాకు అవకాశం కల్పించమని లెటర్ తయారు చేసి వాళ్ళకి ఇస్తున్నాం. ఎట్లనే ఇప్పుడు ఇవ్వకపోతే ఒకవేళ మీకు కాకుండా మీ వైశ్య సంబంధించిన సామాజిక వర్గంలో వేరే వాళ్ళకి ఇస్తే మీరు సంతోషంగానే ఉంటారా? మరి ఏం చేయబోతుంది నెక్స్ట్? కాంగ్రెస్ పార్టీ గుర్తించలేదు, నా సేవ బాగలేదు అట్టే ఉంటుంది తప్ప పార్టీ మారే ఉద్దేశం అయితే లేదు. ఇంకా రెట్టింపుతో పనిచేస్తా ఉంటారు అంతే. మనం రానున్న రోజుల్లో వస్తుందని ఎదురు చూద్దాం. రేవంత్ రెడ్డి గారికి అవకాశం దొరికినట్టు నాకు కూడా ఎప్పుడైనా అవకాశం కల్పిస్తారేమో. పదవి లేదని చెప్పేసి పదవి తీసుకోకుండా ఉండి, ఇయ్యలేదని చెప్పి పార్టీకి కష్టపడకుండా ఉండను. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తెలంగాణలో సేవాదళ అంటే గుర్తింపు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధికారంలోకి వచ్చాక మన సేవాదళ జిల్లా స్టేట్ అధ్యక్షుడిగా మిద్దెల జితేంద్ర గారు తీసుకున్నాక దానికి గుర్తింపు వచ్చింది. సేవాదళ స్టేట్ అధ్యక్షుడిగా మిద్దెల జితేంద్ర గారు ఉన్నారు. ఆయన కమిటీలు మొత్తం వేశాడు. జిల్లా బాడీ, నియోజకవర్గ బాడీ, గ్రామ కమిటీ నుంచి జిల్లా లెవెల్ వరకు బాడీ, స్టేట్ బాడీ వరకు ఫిలప్ చేశాడు. ఆయన కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు తెచ్చారు. అట్లా కాంగ్రెస్ పార్టీలో సేవాదళని. అదే విధంగా నేను ఖమ్మంలో కూడా, ఖమ్మంలో మీరు ఎవరిని అడిగినా చెప్తారు సేవాదళ అంటే ఎవరంటే కొద్దిగా దయాకర్ గారిని అడగండి, ఆయనకు తెలుస్తుంది అంటారు. మా జిల్లాలో ఉన్న, ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కానివ్వండి, 7 ఎమ్మెల్యేలు కానీ, 3 మంత్రులు కానివ్వండి, ఎవరికైనా సేవాదళ అంటే మా ఖమ్మం జిల్లాలో గౌస్ భాయ్ లేదా దయాకర్ అంటారు. దయాకర్ అనే వ్యక్తి ఖమ్మం జిల్లాలో సేవాదళాన్ని గుర్తింపు తెచ్చిన వ్యక్తి కొదుము దయాకర్ రావే. నేనే తప్ప ఖమ్మం జిల్లాలో ఎవరు సేవాదళ గుర్తింపు తేలేరు. థ్యాంక్ యూ అన్న. నమస్తే అండి. ఇది డాక్టర్ కొదుమూరి దయాకర్ రావు గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ తెలంగాణ. థ్యాంక్ యూ.